ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి, అలాగే టీచర్స్ వ్యవస్థకు సంబంధించి వాళ్ళ ఉద్యోగాలు ఇచ్చే డిఎస్సి, దీనికి సంబంధించి రెండింటికి తేడా తెలియకుండా ఉంటుందా? వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కానీ నిన్న వారి మాటల్లో ఆ రెండు ఒకటే కదా అన్నట్టుగా మాట్లాడడం కొంత ఆశ్చర్యపరిచింది. సో దాని మీదే మంత్రి లోకేష్ కూడా ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు, ప్రశ్నించారు. దీని అంతటికన్నా ముందు ఈ డిఎస్సి సంబంధించిన యాగి ఇప్పుడు కాదు, ఓ 40-45 రోజుల నుంచి మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు. దాని మీద కోర్టులకు వెళ్ళారు, కేసులు వేశారు, అవి నిలబడలేదు. కోర్టులు చివాట్లు పెట్టాయి, వేరే వాళ్ళతో కేసులు వేయించారు, అవి నిలబడలేదు. అధికారులు సమాధానం చెప్పారు, ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఆఖరికి మొన్న అసెంబ్లీలో కూడా ఈ 4 రోజుల పాటు జరిగిన అసెంబ్లీలో మొదటి రోజు మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు సమాధానం. అసలు ఏమిటి, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేసాము, క్వశ్చన్స్ ఎలా ర్యాండమ్గా వెళ్తాయి, జీవో 4 ఏంటి, స్పోర్ట్స్ కోటాలు ఎట్లా వచ్చాయి, 1:1 నిష్పత్తి ఏంటి, లేకపోతే 1:4 ఎలా పిలిచారు, ఇవన్నీ మొత్తం డీటెయిల్డ్గా చెప్పారు. నో, మాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి కూడా చెప్పారు, దాని మీద వివరణ ఇచ్చారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎజెండా ఏదైతే పెట్టుకున్నారో అదే తప్ప వీటితో సంబంధం లేదు మధ్యలో జరిగే ప్రాసెస్ మీద. కానీ నిన్న ఆయన ప్రెస్ మీట్లో చాలా వితండమైన వాదన చేశారు. ఒకసారి ఈ రెండింటి గురించి ఆయన ఏమన్నారో చూద్దాం, ఏపీపీఎస్సీ అండ్ డిఎస్సి గురించి. డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని కదా చూడండి. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా పేపర్ లీకేజ్ అనేది ఇంతకుముందు నేను చెప్పిన కొన్ని అప్పటికి ఇప్పటికీ మధ్య తేడాలు చెప్పిన. సో డిస్ట్రిక్ట్ ఒక యూనిట్గా తీసుకుని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో భాగంగా డిఎస్సి టీచర్ల ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో స్టేట్ యూనిట్గా జరుగుతుంది. సో మరి రెండు తేడా ముఖ్యమంత్రి గారు బహుశా పొరపాటు పడ్డారేమో అనుకోవాలి, ఆయనకు తెలియదు అనుకుంటే మరి నిన్న పక్క వాళ్ళు కూడా చెప్తున్నా కూడా రెండు ఒకటే కదా అని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఆయన చేశారు, ఫైనల్గా సర్దుకున్నారు. సో మరి ఆయనకి అవగాహన లేదా, మర్చిపోయారా, పొరపాటు పడ్డారా మరి తెలియదు. కానీ అది పెద్ద ముఖ్యం కాదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటి, ఏపీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న 3-4 ఏళ్ళకి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న 163 మంది జీవితాలని చిత్రం చేసేలాగా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది అంటున్నారు. మరి 16,000 పైచీలకు ఉద్యోగాలు కదా, టీచర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా వాళ్ళు ఏడాది పైగా. మరి వాళ్ళ మీద మీరెందుకు కక్ష కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? 163 మంది గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్స్, ఎస్, వెల్ అండ్ గుడ్, మీరు చెప్పింది బాగానే ఉంది. మరి టీచర్ల ఉద్యోగాలు 16,000 ఎక్కడ, 163 ఎక్కడ? మరి మీరెందుకు కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు వాళ్ళ మీద? అన్ని వివరణలు వచ్చినా, కోర్టుల్లో నిలబడకపోయినా, ప్రభుత్వాలు వివరణలు ఇచ్చినా, అసలు మీరు ఎగ్జామ్ ముందు ఆపుదాము డిఎస్సి జరగకుండా నిర్వహించకుండా అని చెప్పినా, రేపు మళ్ళీ ఇంకో డిఎస్సికి అభ్యర్థులు సిద్ధపడుతూ ఉన్నా, ఇది అసలు విచిత్రమైన వాదన జగన్మోహన్ రెడ్డి గారిది. బట్ ఎనీవే, పొలిటికల్గా ఆయన స్టాండ్ తీసుకున్నారు. అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో అడగరు, పోనీ అసెంబ్లీలో క్లారిటీ తెచ్చుకుంటారా అంటే. పైగా ఇంకొక విధంటవాదం ఏంటంటే మీరు మండల్లో ఎందుకు సమాధానం చెప్పరన్నారు. సరే మండలికి వచ్చారు 4వ రోజు లోకేష్, అక్కడ సమాధానం చెప్పనిచ్చారా? గొడవ యాగి చేసి మండలి జరగకుండా చేసి బయటికి వెళ్ళి మళ్ళీ నిరసనలో కూర్చుంటారు. అది డ్రామా అని తెలిసిపోలేదా క్లియర్గా నిన్న? అక్కడ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఆయన అయిపోయింది, ఇంకంతా అసలు కూటమి ప్రభుత్వం అందే అయిపోయింది, 2 ఏళ్లలో మొత్తం ప్రజలకు అర్థమైపోయింది అని. మీకు అనిపించవచ్చు, మీకు చాలా కోరికలు ఉండొచ్చు మనసులో, అర్జెంటుగా ఇప్పుడు ఎన్నికలు పెట్టేసో, లేకపోతే అసలు కాదు ముఖ్యమంత్రిని మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టాలను, రకరకాల కోరికలు మీకు ఉండొచ్చు. కానీ అట్లా కుదరదు కదా ప్రజాస్వామ్యంలో. ఎన్నుకున్నాక ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. ప్రభుత్వం నచ్చకపోతే వీళ్ళు తప్పులు చేశారు అనుకుంటే మిమ్మల్ని ఎలా అయితే తీసి పక్కన కూర్చోబెట్టారో రేపు పొద్దున ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, కూటమి ప్రభుత్వానికి మళ్ళీ ఇవ్వాలా లేకపోతే మీ వైపు ఉండాలా అనేది. దట్స్ కంప్లీట్లీ ఎంటైర్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన విషయం అది. సో అది వదిలేశారు. నాకు అనిపిస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విషయంలోనూ బాధ్యత ఉండదా అని. ఆయనకి ఏం కావాలంటే ఎప్పుడు నాకు హోదా కావాలి, నాకు అధికారం కావాలి, నాకు పదవి కావాలి, ఇవి లేకపోతే అసలు నాకు సంబంధం లేదు రాష్ట్రంతో, లేదా నేను ఏదో ఒక సబ్జెక్ట్ పట్టుకుంటా, ఆ సబ్జెక్ట్ మీద అది తప్పో రైటో
సంబంధం లేదు, దాని మీద యాగి చేస్తానంతే. అంటే నిన్న వారు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రతిపక్షం 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 అని మాట్లాడుతూ ఎంత అబ్సెసివ్ అయిపోయారంటే ఆయన, అంటే అబ్సెషన్ అంటే ఇంకా అది ఎలా అయినా కావాలి అనే తీవ్రమైన కోరిక అనమాట. అది నాకు కావాలి, ఎలా అయినా కావాల్సిందే అని. అది నిన్న ఆయన మాటల్లో స్పష్టంగా కనపడింది. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం, ఆ ప్రతిపక్షం గురించి ఆయన పాడిన పాట. ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు, ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని, ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే, ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే సభా సమయంలో సభా అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన టైం ఇస్తారో అదే టైము ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు సభ నడుపుతా ఉన్నారు. అంటే నిజంగానే జాలిపడాలా నవ్వుకోవాలా? లెస్ దెన్ ఏ మినిట్ అది బయట 40 సెకండ్స్ అప్రాక్సిమేట్ 13 సార్లు అన్నాడు ఆయన ప్రతిపక్షం 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 అని. అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి. అంటే ఆయనకి ఏంటంటే అర్జెంటుగా ప్రతిపక్ష హోదా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేసి, ఎల్ఓపి అంటే ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్, ముఖ్యమంత్రి తర్వాత ప్రాధాన్యత ఉంటుంది ఇంక ఎవరికన్నా కూడా ఎక్కువ. ఆయనకి అర్జెంటుగా అది కావాలి. కుదరట్లేదు కదా. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు చెప్పారు, నా చేతిలో లేదు స్వామి, అది ప్రజలు ఇవ్వలేదు మీకు అని. సరే, ఆ 10% అనేది రాజ్యాంగంలో ఉందా, లేకపోతే దాన్ని ఒక ఆనవాయితీగా పెట్టుకుంటున్నారా, పార్లమెంట్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు టెక్నికల్లీ స్పీకింగ్ ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు. ఇంక మరి పని చేయరా మీరు? ఇప్పుడు 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. మీరే కదా అవతల అపోజిషన్లో ఉన్నది. మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా వైఎస్ఆర్సీపీ అనేది ప్రతిపక్ష పార్టీ. మరి ఎందుకు మీరు దాన్ని ఎందుకు గుర్తుంచుకోరు? అంటే మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చులకనవుతున్నారు అంతే మీరు. అంటే మీకు ఆ హోదా ఇస్తేనే మీకు ఐడెంటిటీ ఉన్నట్ట, లేకపోతే లేదా? మీరు ఈ 2 ఏళ్లలో మీరు చూడండి, ఒక్క కన్స్ట్రక్టివ్ అంటే ఒక్క నిర్మాణాత్మక సలహా కానీ, లేకపోతే పాలసీ పరమైన ఒక సూచన కానీ, ఇలా కాదు అలా అని చెప్పడం కానీ ఆయన ప్రయత్నం ఒక్క దాంట్లో చేశారా? ఎప్పుడు చూసినా నెల రోజులైతే ప్రభుత్వాన్ని పడగొట్టేయాలని ఢిల్లీ వెళ్ళి ప్రయత్నాలు, రాష్ట్రపతి పాలన పెట్టేయాలి, మెడికల్ కాలేజీలు వస్తే జైలు పెట్టేస్తాను, అమరావతి ఏమో రివర్ బేసిన్లో ఉంది, నీళ్ళలో మునిగిపోతుంది, పోలవరానికేమో అది, అయితే డేటా సెంటర్ వస్తే ఇంకొకళ్ళు ఎవరో పరిశ్రమలు పెట్టకుండా లెటర్లు రాయడం, ఇప్పుడు చూసిన ఇవే. పక్కన స్కామ్లు, వాటిని డైవర్ట్ చేయడానికి ఇది. అంటే ఇంత నీట్గా ఎక్స్పోజ్ అయిపోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే చాలా నీట్గా ఎక్స్పోజ్ అయిపోతారు ఆయన. అలాగే నిన్న కూడా ఎక్స్పోజ్ అయిపోయారు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎలా అయితే ఎలా సార్ అని ఆయన్ని అడుగుదాం. షార్ట్ బ్రేక్.